Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 7కి చెందినటువంటి వాక్య భాగము ఇర్మియా 3వ అధ్యాయం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించేది ఏంటి అని అంటే ఆత్మీయ వ్యభిచారం. ఆత్మీయ వ్యభిచారం. అది దాన్ని మనం కూడా చేస్తున్నామా అనేటువంటి ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ మానవ రచయితలు లేఖనాలు రాసినప్పుడు అంతకు ముందు వ్రాయబడిన లేఖనాలని చదివి వాటిని గూర్చి తరచుగా ఆలోచించారు. ఈ విధంగా అంటే వాళ్ళు రాయకముందు అంతకుముందు వ్రాయబడినటువంటి లేఖనాలని చదివి దాని గురించి ఆలోచించి వీళ్ళు రాశారు. ఈ విధంగా నూతన నిబంధన తొలి రచయితలు మనం పాత నిబంధనగా ఎంచేటువంటి గ్రంథములను నిరంతరము చదివి వాటిని వ్రాశారు లేక వాటిని సూచించారు. అంతేకాదు నూతన నిబంధన తరువాత గ్రంథకర్తలు ముందుగా రచించిన నూతన నిబంధన గ్రంథము కనీసం కొన్నిటిని చదివారు. అంటే పాత నిబంధన ఎత్తి రాయటమే కాదు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క ముందుగా వ్రాయబడినటువంటి ఆ గ్రంథాలని కనీసం కొన్నింటిని తర్వాత రాసినటువంటి వాళ్ళు చదివారు. ఓకే, చదివి మరి వాటిని రిఫ్లెక్ట్ చేశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. ఇక్కడ పేతురు పౌలు వాళ్ళిద్దరూ ఒకే సమయంలో మరణించినట్టుగా మనం చూస్తాం. 66వ సంవత్సరం అనుకుందాం సగటున. ఖచ్చితంగా చెప్పలేము, 64 కావచ్చు, 66 కావచ్చు, 68 వరకు కావచ్చు. వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ పత్రికలు రాశారు. మరి పౌలు రాసినటువంటి పత్రికలను పేతురు చదివినట్టుగా ఈ వచనాల్లో మనం చూస్తాం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసినాడు. చూడండి, పౌలు రాసినటువంటి పత్రికల్ని ఈయన పేతురు చదివినటువంటి రీతిగా మనం చూస్తాం. ఇక్కడ వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు. తక్కిన లేఖనాలు అంటే పౌలు రాసినటువంటి పత్రికలు కూడా లేఖనాలు అన్నమాట. తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇక్కడ ఈ వచనం మీద ఇంకొక కామెంట్ చేస్తాను. అదేంటి అంటే, అపోస్తుడైన పౌలు మీద నేరం మోపారు. యేసుక్రీస్తుని నమ్మితే చాలండి, ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. యేసుక్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసులు ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అనేటువంటి తీరులో పౌలు చెప్పినటువంటి రీతిగా, పౌలు బోధిస్తున్నటువంటి రీతిగా ప్రజలు అపార్థం చేసుకున్నారు. దాన్ని పేతురు కరెక్ట్ చేస్తున్నాడు. కాదయ్యా, ఆయన పౌలు గారు రాసింది మరి అది లోతుగా చదివితే తప్ప అర్థం కాదు. ఆయన ఎప్పుడు కూడాను నమ్మితే సరిపోద్ది, మీ జీవితాల్లో పరివర్తన రాకపోయినా పర్లేదు అని ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి మీరు ట్విస్ట్ చేయొద్దు, ఆయన మాటల్ని ట్విస్ట్ చేయొద్దు.
ఆయన మాటలు ట్విస్ట్ చేస్తే లేఖనాలని ట్విస్ట్ చేసినట్టుగానే. ఇక అట్లాంటి వాళ్ళు ఎవరు చేస్తారంటే అస్థిరులైన వాళ్ళు, విద్యా విహీనులు వాళ్ళు చేస్తారు అని ఇక్కడ ఆయన వివరిస్తుంటున్నాడు. అదేవిధంగా తరువాత వచ్చిన రచయితలు అంతకు ముందున్న పాత నిబంధన గ్రంథములన్నిటినీ లేక కొన్నిటిని పఠించారు. ఇది క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా అదే జరిగింది. ఎక్కడైతే ముందుగా వ్రాయబడినటువంటి లేఖనాలు ఉన్నాయో వాటిని తరువాత రాసినటువంటి రచయితలు వాటిని చదివారు అని గ్రహించుకోవాలి. అది మనలా ఇక్కడ చెబుతున్నాం. క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దమునకు చెందిన ఇర్మియా ప్రవక్త క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దమునకు చెందిన, ఇప్పుడు 6వ శతాబ్దం ముందా లేకపోతే 8వ శతాబ్దం ముందా? 8వ శతాబ్దం ముందు. 8వ శతాబ్దంలో హోషియా తన గ్రంథాన్ని, తన ప్రవచనాన్ని రాశాడు. దాన్ని ఇర్మియా ప్రవక్త చదివాడు అని చెబుతున్నాం అక్కడ. గ్రంథమును దానిపై ధ్యానించి ఉంటాడు. వెరీ లైక్లీ. ఇక్కడ వెరీ అనేది మాట నేను పెట్టలేదు కాబట్టి వెరీ అనేది ఇంగ్లీష్లో ఉన్నది. వెరీ లైక్లీ. లైక్లీయే కాదు, వెరీ లైక్లీ. హోషియా గ్రంథము ఇశ్రాయేలీలు మరియు ఒక వేశ్య మధ్యనున్న సారూప్యతను విస్తృతంగా హోషియా వివరిస్తున్నాడు. మతభ్రష్టత ఆత్మీయ వ్యభిచారమునకు ఒక రూపం. మతభ్రష్టత అంటే అపాస్టసీ అంటారు ఇంగ్లీష్లో. పిస్టిస్ అని అంటే విశ్వాసం. అపిస్టిస్ అంటే అపాస్టసీ. ఆ పిస్టిస్ అనే దాని నుండి తీసుకొనబడింది. అంటే విశ్వాసానికి వ్యతిరేకం, లేకపోతే విశ్వాసాన్ని కోల్పోవటం. దాన్ని మతభ్రష్టత అని ఇక్కడ అన్నాం. విశ్వాసం అంతకుముందు యెహోవాని నమ్మి ఇప్పుడేమైంది, దాన్ని వదిలిపెట్టేసారు. అంటే నిజంగా నమ్మలేదు వాళ్ళు. నమ్మారు, కొంతవరకన్నా నమ్మారు. ఆ నమ్మేందుకు కొంతవరకు కూడా పోగొట్టుకున్నారు. అది దాన్ని మతభ్రష్టత అని అంటున్నాం. అది ఆత్మీయ వ్యభిచారానికి ఒక రూపంగా ఉంటుంది. భ్రష్టమైన ఈ పోలిక చాలా ప్రాముఖ్యమైంది. అంటే వ్యభిచారంతో పోల్చాడు కదా, ఈ పోలిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పోలిక. అనేక విధాలుగా ఇది విశ్లేషించబడినది. అద్భుతమైన తీరులో నమ్మకమైన దేవుని ప్రేమ ఒక ప్రక్క, ఇశ్రాయేలు ప్రజలు వేసగా మరొక ప్రక్క. మరి ఇశ్రాయేలుతో నిబంధన ద్వారా, పాత నిబంధన అంటాం కదా, అంతా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వధువయ్యాడు. వాళ్ళు ఇశ్రాయేలీలు వధువుగా భావించాలి. కాబట్టి ఎలాంటి వధువు అంటే వేశ్యగా ప్రవర్తించినటువంటి వధువు. కాబట్టి ఇలాంటి విశ్లేషణ తక్కువేమి. అంటే ఇది ఇక్కడ ఒక రూపం. ఈ వ్యభిచారం తక్కువ వ్యభిచారం ఏమీ కాదు అని చెబుతున్నాం అక్కడ. హోషేయలోని అంశము నుండి కొన్ని వివరములను ఇర్మియా ఎత్తి చెప్పుతున్నాడు. ఈ యెషయాలోని అంశాలన్నీ చెప్పట్లేదు, కొన్ని విషయాలని ఇర్మియా ఎత్తి చెబుతున్నాడు. ఇక్కడ ఇర్మియాలో చెబుతున్నది ఇది ఇలాంటిదే. వేశ్య వధువు, దేవుని యొక్క ప్రేమ, ఈ యొక్క పోలిక అది తక్కువేం కాదు. ఇక్కడ ఇర్మియా 3లో ఉన్నటువంటి ఆ పోలిక తక్కువగా ఏమీ లేదు. యెషయాలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉన్నది, పెద్ద తక్కువేం కాదు. మొదటి వచనము చదువుకుందాం. మొదటి వచనాన్ని చదువుకుందాం.
ఇర్మియా 3వ అధ్యాయం 1 వచనం. మరి ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను, విటకాండ్ర అంటే లవర్స్ చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరైనా కానీ అసహించుకుంటారు కదా. నేనైతే రమ్మని అంటున్నాను, వేసని రమ్మని అంటున్నాను. ఆ విధంగా చెబుతున్నాడు. ఓకే, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా చదువుకుందాం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. అంటే ప్యూరిటీ ఇక్కడ కోరుకుంటున్నాడు. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత 4 వచనాలు. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకోవచ్చు. డివోర్స్ అయిన తర్వాత వేరే వాళ్ళని చేసుకోవచ్చు. ఒకడు స్త్రీని, రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడల నీవి ఆమెను పెండ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఏదన్నా కానీ ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. షుడ్ నాట్ రిసీవ్. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండానట్లు మీరు అలాగూ చేయకూడదు. ఇక్కడ ఏంటంటే ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి నియమం అని గ్రహించాలి. అంటే అది చేస్తేనే రక్షణ వస్తుంది, ఆ విధంగా మనం తలంచకూడదు. కానీ దీన్ని బట్టి ఎందుకు ఈ విధంగా దేవుడు చెబుతున్నాడు, యెహోవా దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఇక పెళ్లి చేసుకుని డివోర్స్ ఇచ్చి, పెళ్లి చేసుకుని డివోర్స్ ఇచ్చి, మరలా పెళ్లి చేసుకుని, ఇక ఈ విధంగా అయినటువంటి పరిస్థితుల్లో ఆ దేశం అంతా పాడైపోద్ది. దాన్ని అరికట్టడం కోసమని దేవుడు ఈ యొక్క నియమం పెట్టినట్లుగా మనం గ్రహించాలి. ఓకే, యెహోవా యొద్దకు తిరిగి రావాలని ఇప్పుడు ఇప్పుడు దాని ఎట్లా యెహోవా దేవునికి ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఆ హెచ్చరికలు వర్తిస్తాయి అనేటువంటిది మనం చూడాలి. యెహోవా దగ్గరకు తిరిగి రావాలని ఇప్పుడు పెద్ద గందరగోళం చేయటంలో ఏ సమస్య లేనట్లు తలస్తున్నారు. సమస్య ఉంది. పెళ్లి చేసుకుని మరలా విడనాడి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని మరలా తిరిగి రావటానికి దానిలోకి ఏమి ప్రాబ్లం లేదా, సమస్య లేదా? ఏదో సమస్య లేనట్టుగా మరి యెహోవా దగ్గరికి రావటానికి ఏదో తక్కువ, ఏదో చులకనగా చేసేసి ఆయన్ని చులకనగా చేసుకుని ఓహో వాళ్ళంటే వెళ్ళి మళ్ళా జస్ట్ సామాన్యంగా మామూలుగా న్యాచురల్గా వచ్చేటటువంటి రీతిగా, అంటే రిపెంటెన్స్ అనేది లేకుండా తిరిగి రావటం అన్నమాట. దేవుని సన్నిధికి ఆషామాషిగా వచ్చి పాత నిబంధన వచ్చి పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుటలో ఏదో అయిపోయిందిలేండి అని
పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ సమస్య లేదు. పాత వాటిని అనంటే అంతకుముందు ఆ పెనిమిటితో ఉన్నప్పుడు ఎంత మంచి చేశారో, ఎంత సాక్రిఫైస్ చేశారో వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నట్లు అంత రీతిగా ఆహ్, అట్టా బాగానే ఉన్నాం గదండీ! అని వాటిని గుర్తు చేసుకుంటూ తిరిగి రావటం అన్నమాట. జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థించుటలో ఏ సమస్య దేవుని దగ్గరకొచ్చి ఇశ్రాయేలీయులు ప్రార్థిస్తున్నారు. ఏవి ప్రాబ్లమ్ లేనట్టుగా. వాళ్ళేమంటున్నారంటే, "నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు. నీవే నా తండ్రి. నువ్వు తండ్రి లాంటి వాడివి. నా ఫ్రెండ్ లాంటి వాడివి" అని నాకు మొరపెట్టుచుండవా చుండవా? అలాంటి మొరపెడుతున్నావు. లేకపోతే అంటే తిరిగి రాటానికి ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ లిస్ట్ అన్నమాట. 3 సమస్యలుంటున్నాయి. ఈ మూడో సమస్య ఏంటంటే, నా ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకొచ్చి, మాలో ప్రాబ్లమ్ లేదండి. ఈయనే ఈ యెహోవాయే కోపిష్ఠండి. ఎప్పుడు ఆయన కోపం చల్లారదు. ఓకే. మేమెళ్ళాం. వేరే వేరే దేవుడిని ఆరాధించాం. ఏ అంత కోప్పడాలా? అన్నటువంటి రీతిగా. ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని వాళ్ళు తీవ్రంగా దేవుని అవమానపరిచి ఆయన దగ్గరకు రావటం సులువైన విషయం. దాని పర్యవసానము ముందుగానే ఊహించినట్లు ఇంకొక దాని ఇట్లా జరుగుద్ది అని మేము ముందుగా తలంచాం అని దేవుని వేరుగా భావిస్తున్నారు. ఓకే. ఊహించినట్లు లేక దీనిలో మిగిలిన సమస్య దేవునిదని, ఆయన కోపం మాత్రము చల్లారదని ఆయనపై నేరము మోపుతారు. కానీ దేవుడు దీనిని వేరుగా భావిస్తున్నాడు. ఆయన నెమ్మదిగా చెబుతున్నాడు. అని నీవు అనుకొని నన్ను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుతూనే ఉన్నావు. ఈ విధంగా నా తండ్రి అంటావు, నా ఫ్రెండ్ అంటావు, ఏదో నా దగ్గరకొచ్చి ఈ సాకులన్నీ చెబుతావు. కానీ నీ ప్రవర్తన మాత్రం ఏమి మారదు. ఈ దుష్టత్వంలోనే నువ్వుంటావు. అది. ఈ దుష్కార్యములు చేయుచూనే ఉండు. మనం చదువుకుందాం. మూడవ అధ్యాయం 1 చదువుకున్నాం. 2-5 వరకు చదువుకుందాం. ఇర్మియా 3:2 చెట్లు లేని కొండ కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? అక్కడ ఆ కొండల మీద ఉన్నటువంటి ఆ దేవుళ్ళని నీవు దేవుళ్ళతో నువ్వు వ్యభిచారం చేశావు అన్నట్టుగా. ఎడారి మార్గమున అరబి దేశస్థుడు కాచి ఉండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుతున్నావు. 5 వరకు. కావున వానలు కురియక మానెను. దేవుడి నిబంధనలో చెప్పాడు, నేను చెప్పినట్టుగా వినకపోతే నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయి వేరే వేరే వాళ్ళని మీరు ఆశ్రయిస్తే ఇకప్పుడు ఈ పర్యవసానం ఏంటి అంటే శిక్ష పడుద్ది. ఆ శిక్షలో భాగం ఏంటంటే వానలు ఇక కురియక వానలు కురియనేటువంటి ప్రదేశం అంటే అతివృష్టి అనావృష్టి అంటాం కదా, అలాంటి పరిస్థితిని కలుగు చేస్తాను. అంటే వానలు కురిసేది దేవుడు కురిపిస్తాడు అని. కడవరి వర్షం లేకపోయి ఉన్నది, అయినను నీకు
వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు, సిగ్గుపడనల్లకున్నావు. అయినను ఇప్పుడు అది చేసినా కానీ అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచున్నావా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుస్తూనే ఉన్నావు. దాన్ని బట్టి మనం ఏంటి గ్రహించాల్సింది అని అంటే, ప్రస్తుతము వారి ప్రవర్తనతో పోలిస్తే వారి పశ్చాత్తాపం వేషధారణగా ఉంటుంది. ఇక నమ్మకంగా ఉంటామనే వాగ్దానాలు ఎందుకు పనికొస్తాయి? గతంలో జరిగిన మంచి వాటిని గుర్తు చేయుట ఏంటి పనికొస్తాయా? దేవుని దృష్టిలో అవేమీ లెక్క ఉండదు. దేవుని దృష్టిలో అవన్నీ కూడాను వ్యర్థమే. అవన్నీ చెప్పుకుంటుంటే అంతకుముందు ఎట్లా ఉన్నాను నేను, ఇప్పుడు ప్రస్తుతం దుష్టత్వంలో ఉన్నావు, నన్ను వదిలిపెట్టి నీకు చెడు కార్యాలు చేస్తూనే ఉన్నావు, ఇంకా ఇవన్నీ చెప్పటం ఏంటి? ఇవన్నీ కూడాను వ్యర్థమే. మతపరమైన వ్యర్థ ప్రలాపన తరచుగా భక్తిహీనతను కప్పివేస్తూ పాపము చేయుటకు రహస్యంగా ఆశను కూడా కప్పుతుంది. ఇక్కడ క్యాంట్ అంటే ఏదో జస్ట్ వల్లించటం, పుస్తకం చూసి వల్లిస్తారు కదా, దాని క్యాంట్ అన్నమాట. ఏదో నేను పశ్చాత్తాపడుతున్నాను అని పుస్తకంలో ఉంది కాబట్టి చెబుతున్నాం, కానీ హృదయంలో పశ్చాత్తాపం లేదు, దుర్మార్గతలోనే వెళ్తున్నాం. ఎందుకంటే పుస్తకం చూసి చెప్పేది అది వేషధారణతో కూడినటువంటి పశ్చాత్తాపం. మతపరమైన వ్యర్థ ప్రలాపన తరచుగా భక్తిహీనతను కప్పివేస్తూ, భక్తిహీనతను ఈ రిలీజియస్ టాక్, మతపరమైనటువంటి ఆ టాకు, ఆ సంభాషణ దేవునికి మస్కా కట్టలేదు, కానీ భక్తిహీనతను కప్పివేస్తుంది అన్నమాట. వీడేం భక్తిహీనుడు, ఆ భాష తీరుని బట్టి ఆ భక్తిహీనత కనిపించదు అన్నమాట. అంతేకాదు రహస్యంగా ఆశను కూడా కప్పివేస్తుంది. రహస్యంగా పాపం చేసేటువంటి ఆశను కూడా, రహస్యంగా వ్యభిచారం చేయాలనేటువంటి ఆశను కూడా కప్పుతుంది. దుష్టత్వమునకు పాల్పడే వ్యక్తి సామాన్యంగా దీనిని పాపంగా కూడా గుర్తించడు. ఇది పాపమని గుర్తించడు. వాడు దుష్టత్వం చేస్తూనే ఉంటాడు, అది పాపాన్ని పాపంగా ఎంచడు, ఇంకా సమర్థించుకుంటాడు ఇది పాపం కాదని. ఆత్మీయ వ్యభిచారంలో ఉత్తర దేశమైన ఇశ్రాయేలులు చిక్కుకుపోయారు. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్పిన దానికి ఇశ్రాయేలీలకి ఏంటి సంబంధం? ఏ విధంగా చారిత్రకంగా వాళ్ళకి ఏ విధంగా అంటుకట్టాలి, ఏ విధంగా వాళ్ళకి అన్వయించాలి అనేటువంటి విషయం. ఆత్మీయ వ్యభిచారంతో ఉత్తర దేశమైన ఇశ్రాయేలీలు చిక్కుకుపోయేది. దేవుడు వారికి విడాకుల పత్రం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు అనంటే 722లో అషూరు రాజైన సార్గాన్ II రాజరికము చేసినప్పుడు వారు చెరకు కొనిపోబడ్డారు, లేకపోతే వదిలిపెట్టారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు, డివోర్స్ ఇచ్చినట్టుగా. దీన్ని బట్టి ఇక మరి దక్షిణ రాజ్యం అయినటువంటి యోధా సంగతి ఏంటి? దీన్ని బట్టి ఆమె సహోదరి అయిన యోధాశేషం నేర్చుకున్నదేమీ లేదు. ఒక శతాబ్దం తరువాత ఆమె సోదరి చేసినట్లు
ఆమె సోదరి చేసినట్లు కూడా చేసినది. ఇక్కడ అప్రాప్రియేట్గా స్త్రీతో పోలుస్తున్నారు. ఇశ్రాయేలీయుల్ని, యోధాని స్త్రీతో పోలుస్తున్నారు. ఈ సందర్భం అది అది కాబట్టి. ఇశ్రాయేలీయులకి జరిగిన దానిని యోధా సూచినది కాబట్టి సమర్థించుకోవటానికి ఏమీ ఉండదు. ఇంకా తీవ్రం అన్నమాట. ఇశ్రాయేలీయులు అయితే ఇక వాళ్ళకి ప్రెసిడెన్స్ లేదు. వాళ్ళు ఏదో విధంగా సమర్థించుకోవచ్చు. వీళ్ళకైతే అసలు ఇంకేమీ లేదు. ఒక శతాబ్దం క్రిందట ఇశ్రాయేల్ని దేవుడు శిక్షించాడు. వాళ్ళందరూ డిపోర్ట్ చేయబడ్డారు అష్షూరు ద్వారా. అదంతా చూశారు. చూసి కూడాను వాళ్ళకు కూడా అదే జరుగుద్దని తెలుసుకోకుండా ఆ విధంగా అదే విధంగా చేశారు. మరి మనకెట్లా వర్తిస్తుంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఇవాంజలికలిజంలో ఇవాంజలికల్స్ అంటారు కదా, ఆ యొక్క థియాలజికల్ థియరీని ఇవాంజలికలిజం. ఇప్పుడు ఇవాంజలికలిజం వేరు, ఇవాంజలికల్ వేరు, ఇవాంజలిజం వేరు. ఓకే, ఇవాంజలిజం అని అంటే ది యాక్టివిటీ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్, సువార్తని ప్రకటించటాన్ని ఇవాంజలిజం అంటారు. ఏం ప్రకటిస్తాం? ఆ సువార్తకి చెందినటువంటి విశ్వాస ప్రమాణాన్ని ఇవాంజలికల్ అని అంటారు. ఆ యొక్క ఆ సంస్థని ఇవాంజలికలిజం అని అంటారు అన్నమాట. ప్రస్తుత ఇవాంజలికలిజం ఎంతవరకు సువార్తను అమ్మివేశారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక 100 సంవత్సరాల క్రితం ప్రొటెస్టెంట్ విశ్వాస ప్రమాణమును ఒక విధంగా ముంచివేసిన దుష్టత్వము నుండి మనం ఏమన్నా నేర్చుకున్నామా? ఓకే, ఈ విశ్వాస ప్రమాణాన్ని, మరి విశ్వాస ప్రమాణం గురించి నా దగ్గర 12 అంశాలు ఉన్నాయి. దాన్ని చెప్పుకుందాం. ఆ విశ్వాస అంటే సువార్త అంటే ఏంటి, బైబిల్ ప్రకారం సువార్త అంటే ఏంటి, దేన్ని నమ్మాలి, దానిలో కీలకమైనది ఏంటి అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు చేసినటువంటి కృపా కార్యం. నిత్య నరకా నుండి మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తులో ప్రాముఖ్యంగా మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన చేసినటువంటి కృపా కార్యాన్ని, అది సువార్త అంటాం. అయితే ఇంకా అదొకటే కాదు, ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. ఆయన ఆ శిలువలో చనిపోయినటువంటి యేసు, ఆయన ప్రభువు, ఆయన దేవుడు. యెహోవా, పాత నిబంధనలో యెహోవా ప్రభువుగా ఎట్లా తలుస్తామో, యేసు ప్రభువు కూడాను అలాంటి వాడే. కాబట్టి దాని గురించినటువంటి ఆ విశ్వాస ప్రమాణం ఉంటుంది. దానికి కట్టుబడి ఉండి దాన్ని కన్ఫెస్ చేసి దాన్ని ఒప్పుకొని, ప్రొటెస్టెంట్స్ ఒప్పుకొని ఇక దాన్ని వదిలిపెట్టేసారు. సోషల్ వర్క్ చేయాలి, కానీ సోషల్ వర్క్ సువార్త కాదు. సువార్తను వదిలిపెట్టి సోషల్ వర్క్ చేయటం అన్నమాట. కాబట్టి సువార్తని నమ్మి మరి మారు మనసు పొంది మన జీవితంలో పరివర్తన చెంది అనేక రీతులుగా అనేక కోణాల్లో మనం పరివర్తన చెందుతాం. ఆ కోణాల్లో ఒకటి ఏంటంటే సోషల్ వర్క్. ఆ విధంగా మనం గ్రహించుకోవాలి. కాబట్టి సోషల్ వర్క్ని కేంద్రంగా పెట్టుకుని సువార్తని బయటికి నెట్టకూడదు. ఏం నేర్చుకున్నాం మనం? ఇది కొంతకాలం క్రిందట జరిగింది. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అది చాలా మిషనరీ మూవ్మెంట్. ఇప్పుడేమైంది? కమ్యూనిస్ట్ లాగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి పేదవాళ్ళని అణగదొక్కటానికి సువార్తలో ఒక కోణం అది, కానీ అది సువార్త కాదు. కాబట్టి
సువార్తను పరిచయించటం, మరి దాన్ని మనం గురించి అంతకుముందు జరిగినటువంటి దాన్ని బట్టి ఏం నేర్చుకున్నాం? డబ్ల్యూసీసీని బట్టి ఏం నేర్చుకున్నాం? ఎన్సీసీని బట్టి ఏం నేర్చుకున్నాం? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. కాబట్టి మనం బాగా చరిత్ర చదువుకుని, సంఘ చరిత్రలో జరిగినటువంటి తప్పులు మనం చేయకుండా ఉండాలన్నమాట. అందువలన సంఘ చరిత్ర, స్టడీ ఆఫ్ చర్చ్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే అది చదవకపోతే వాళ్ళు చేసిన తప్పులే మనం చేస్తాం. త్రిత్వానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్, అది వాళ్ళు చేసినటువంటి తప్పులు, 3rd సెంచరీలో 4th సెంచరీలో చేసినటువంటి తప్పులు మనం చేస్తాం. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి మనం సరిదిద్దుకుని, మనం పరిశుద్ధంగా మన సువార్త చెప్పేటప్పుడు పరిశుద్ధమైనటువంటి సువార్త, సత్యాన్ని మనం చెప్పాలి. దానిలో మనం తప్పిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.